హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీస్ ఆఫ్ అఖిల్. సో ఈ వీడియోలో మనం అసలు గ్రీన్లాండ్కి ఎలా రావాలి, ఎలా ప్లాన్ చేయాలని తెలుసుకుందాం. మొత్తం అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఈ వీడియో చూసిన తర్వాత డైరెక్ట్గా మీరు గ్రీన్లాండ్కి ప్లాన్ చేసుకోవచ్చు. సో లెట్స్ బిగిన్. ఇక్కడ పీపుల్ కొంచెం ఫ్రెండ్లీగా ఉన్నారు. అంటే అందరూ ఓపెన్ అప్ అయి మాట్లాడతలేదు, కానీ మాట్లాడిన వాళ్ళ వరకు కూడా ఫ్రెండ్లీగా అనిపించారు నాకు. బాగా మాట్లాడుతున్నారు. కానీ వీళ్ళు ఎక్కువగా మాట్లాడే లాంగ్వేజ్ ఈ గ్రీన్లాండ్లో వాళ్ళు గ్రీన్లాండిక్ అండ్ డెన్మార్క్ టెరిటరీ కాబట్టి వీళ్ళు డానిష్ కూడా ఖచ్చితంగా నేర్చుకుంటారు. అందరికీ మరి ఎడ్యుకేషన్లో ఉంటుంది అనుకుంటా. సో డానిష్ కూడా మాట్లాడుతున్నారు అండ్ ఇంగ్లీష్ కూడా అందరూ మాట్లాడుతున్నారు, 90% ఆఫ్ పీపుల్. సో నో వరీస్, మనం కమ్యూనికేట్ చేయడానికి ఎక్కడ ఇబ్బంది పడక్కర్లేదు. మొదటిగా మీరు ఫరో ఐలాండ్స్ ప్లాన్ చేసుకుంటానంటే, నేను ఫరో ఐలాండ్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలని ఒక వీడియో చేశాను, అది చెక్ చేయండి. మీకు పైన ఐకార్డులు ఇస్తాను. గ్రీన్లాండ్ అండ్ ఫరో ఐలాండ్స్ వెరీ 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 ఎక్స్పెన్సివ్ ట్రిప్ అనమాట. సో అది దృష్టిలో పెట్టుకోండి. మనం ఏం చేసినా సరే అడుగు తీసి అడుగు పెడితే డబ్బులు అలా మంచినీళ్ళ ఖర్చు అయిపోతాయి. అది మనం ముందుగా వీసా ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం. సో వీసా గ్రీన్లాండ్కి ఎలా అంటే, గ్రీన్లాండ్ కానీ గ్రీన్లాండ్ పక్కన ఫరో ఐలాండ్స్ అని ఇంకోటి ఉంటుంది. ఈ రెండు కూడా డెన్మార్క్ యొక్క టెరిటరీస్ అనమాట. సో మనకి సెపరేట్ వీసా ఖచ్చితంగా ఉండాలి. షెంగెన్ వీసా ఉన్నా సరే సరిపోదు. సో డెన్మార్క్ ఎంబసీలో అప్లై చేయాలి. సేమ్ షెంగెన్ వీసా అప్లికేషన్ చేసే ప్రాసెస్సే, కొత్త ప్రాసెస్ ఏ ఉండదు. బట్ డెన్మార్క్ ఎంబసీలో మాత్రమే చేయాలి. అండ్ మీరు ఆ అప్లికేషన్ ఫామ్లో ఒక డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయాలి. ఏంటి, ఒకవేళ మీరు యూరోప్ ప్లాన్ చేస్తుంటే, సో అలాంగ్ విత్ యూరోప్ ఐ వాంట్ టు విజిట్ గ్రీన్లాండ్ అండ్ ఫరో ఐలాండ్స్ అని, లేదా మీరు ఒకటే ప్లాన్ చేయాలనుకుంటే గ్రీన్లాండ్ ఒకటే అని మెన్షన్ చేయడం. ఏదైతే అది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయండి. జస్ట్ ఒక లైన్ మెన్షన్ చేస్తే చాలు. సేమ్ షెంగెన్ వీసా ప్రాసెస్, బట్ డెన్మార్క్ ఎంబసీలో అప్లై చేయాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా సరే షెంగెన్ వీసా అప్లై చేసి ఉండుంటే మీకు కొంచెం ప్రాసెస్ ఈజీగా ఉంటుంది. లాస్ట్ 5 yearsలో షెంగెన్ వీసా ఉంటే కనుక. మీకు లాస్ట్ 5 yearsలో షెంగెన్ వీసా లేకపోతే మీరు మళ్ళీ ఫింగర్ ప్రింట్స్ వేయాలి. సో ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయడం కుదరదు. సో కొంచెం ప్రాసెస్ టేక్స్ టైం అనమాట. లేదు, మీకు ఇంతకుముందు షెంగెన్ వీసా ఉంటే కనుక సింపుల్గా మీరు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. ఒకవేళ ఎవరైనా సరే యూరోప్లో ఉంటున్నారో, ఎగ్జాంపుల్గా మన ఇండియా నుంచి వచ్చి జర్మనీలో కానీ నెదర్లాండ్స్లో కానీ అలా యూరోప్లో ఏదైనా కంట్రీలో ఉంటున్నారు, వాళ్ళు విజిట్ చేయాలనుకుంటే మీ కంట్రీలో ఉన్న స్పెసిఫిక్ ఏ కంట్రీలో ఉంటున్నారో ఆ కంట్రీలో ఉన్న డెన్మార్క్ ఎంబసీకి వెళ్తే సరిపోతుంది. నేను జర్మనీలో డెన్మార్క్ ఎంబసీకి వెళ్ళాను. కాకపోతే జర్మనీలో 3 ఉన్నాయి డెన్మార్క్ ఎంబసీలు. ఒకటి మ్యూనిక్లో ఉంది, ఇంకొకటి బెర్లిన్, ఇంకొకటి ఫ్రాంక్ఫర్ట్ రీజియన్ అనుకుంటా, కొలోన్, కరెక్ట్గా ఐడియా లేదు నాకు. మ్యూనిక్ చాలా దగ్గర, కానీ మ్యూనిక్ వెళ్దాం అనుకుంటే నాకు జర్మన్ వర్క్ వీసా ఉంది, కానీ షెంగెన్ వీసా ట్రావెల్ వీసా నాకు ఎప్పుడు రాలేదు, అప్లై చేయలేదు. సో మ్యూనిక్లో ఫింగర్ ప్రింట్స్ తీసుకోరంట. సో బెర్లిన్ దాకా వెళ్ళాల్సి వచ్చింది. సో చాలా కష్టపడ్డాను వీసా కోసం. అటు ఇటు తిరుగుతా 2 సార్లు. చాలా దూరం మ్యూనిక్ నుంచి బెర్లిన్కి మళ్ళీని, అందుకు ఇష్యూ అయింది. బట్ యూరోప్లో వర్క్ వీసా ఉండి మీరు షెంగెన్ వీసా ఇప్పుడు లేదనుకుంటే మీరు కూడా కంప్లీట్గా ఈ ప్రాసెస్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. డెన్మార్క్ ఎంబసీకి వెళ్ళాలి. ఒకవేళ జర్మనీ అయితే ఇట్ ఈస్ బెర్లిన్ ఫర్ ఫింగర్ ప్రింట్స్ సబ్మిట్ చేయడానికి అనమాట. మీరు వీసా ప్రాసెస్లో ఫరో ఐలాండ్స్కి సెపరేట్గా, గ్రీన్లాండ్కి సెపరేట్గా చేయొద్దండి. రెండింటికి జస్ట్ ఇందాక చెప్పినట్టుగా రెండింటికి ఒక్క లైన్ ఉంటుంది. ఐఎమ్ ట్రావెలింగ్ టు ఫరో ఐలాండ్స్ అండ్ గ్రీన్లాండ్ అని. ఆ ఒక్క లైన్తో మీకు వీసా వచ్చేస్తుంది. నాకు వచ్చిన వీసా మీకు కుదిరితే ఇక్కడ ఫోటో పెడతాను. దిస్ వీసా ఈజ్ వ్యాలిడ్ ఫర్ ఫరో ఐలాండ్స్ అండ్ గ్రీన్లాండ్ అని రాస్తుంది. సో అలా ఒక లైన్ ఉంటుంది అంతే. మిగతాదంతా సేమ్ షెంగెన్ వీసా టైప్లోనే ఉంటుంది. కానీ రెండింటికి కలిపి అప్లై చేయమని ఎందుకు చెప్తున్నానంటే, ఒకటే అప్లికేషన్, జస్ట్ ఒక పేపర్ మీద సపోజ్ ఇది అప్లికేషన్ అనుకుంటే మీరు ఫిలప్ చేస్తారు, ఇచ్చేస్తారు రెండింటికి కలిపి. అది మీరు ఒకసారి గ్రీన్లాండ్కి ప్లాన్ చేసి ఇంకోసారి ఫరో ఐలాండ్స్కి ప్లాన్ చేద్దాం అనుకుంటే 2 సార్లు సెపరేట్ అప్లికేషన్స్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ 2 సార్లు ఎంత ప్రాసెస్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇంపార్టెంట్, 2 సార్లు మనీ పే చేయాలి. ఇప్పుడు నేనైతే 2 కలిపి అప్లై చేస్తాను. 90 euros ఎంత అయింది అంటే ఇంచుమించు ఒక 9,000 10,000 వేసుకోండి. అదే నేను 2 విడివిడిగా అప్లై చేసి 2 విడివిడిగా వెళ్ళుంటే చెరుకో 10,000 అప్లికేషన్కే పోదును, వేస్ట్ కదా. ఎలాగన్నా లైఫ్లో ఎప్పుడైనా చూడాలి. ఎందుకంటే స్టన్నింగ్ ప్లేసెస్ ఫరో ఐలాండ్స్. అసలు ఆ క్లిప్స్ చూస్తే మీరు మైండ్ పోతుంది, అసలు మామూలుగా కాదు. సో గ్రీన్లాండ్కి వచ్చిన తర్వాత ట్రాన్స్పోర్టేషన్, మీరు క్యాపిటల్ సిటీ నుక్లో దిగిన తర్వాత ట్యాక్సీ స్టాండ్లో ఉంటే ట్యాక్సీలు వస్తాయి, కానీ టైంకి రావట్లేదు, చాలా లేట్గా వస్తున్నాయి. చాలాసేపు వెయిట్ చేయాలి అండ్ విపరీతమైన చలిగా ఉంది. సో ఇబ్బంది అవుద్ది. పక్కనే గ్రీన్లాండ్ ఎక్స్కర్షన్స్ అని ఒక బస్సు ఉంటుంది నుక్లో అయితే. సో అది మనం ఆన్లైన్లోనే పే చేయొచ్చు. ఒక వెబ్సైట్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ వెబ్సైట్ పేరు. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అక్కడే పే చేసేయచ్చు డైరెక్ట్గా. ఏ డెస్టినేషన్ ఏంటి, మీరు నుక్ సిటీ సెంటర్కి వెళ్తున్నారా, లేదంటే మీ కొన్ని ఫేమస్ హోటల్స్ ఉన్నాయి, ఆర్టిక్ హోటల్ అని అలా ఉన్నాయి, అక్కడికి వెళ్తున్నారని డెస్టినేషన్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఆటోమేటిక్గా బస్సులో ఎక్కేచ్చు అనమాట. లేదనుకుంటే కార్డ్ పేమెంట్ కూడా యాక్సెప్ట్ చేస్తాడు, బట్ నాట్ ఆల్వేస్. నేను వచ్చినప్పుడు అయితే కార్డ్ పేమెంట్ పని చేయట్లేదని చెప్పేసి ఒప్పుకోలేదు. నెక్స్ట్, ఒకవేళ మీరు ఇల్లులిసాట్కి వస్తే,
ఇల్లుసాట్లో ట్రాన్స్‌పోర్టేషన్ ఎలా అంటే ఎయిర్‌పోర్ట్ బయటకు వచ్చిన వెంటనే మీకు చాలా టాక్సీస్ ఉంటాయి. ఇబ్బంది ఏమీ లేదు. చాలా చిన్న ఎయిర్‌పోర్ట్ అది. సో, డైరెక్ట్‌గా మీరు టాక్సీతో మాట్లాడుకొని ఎక్కడికెళ్ళాలో చెప్తే ఆడు దింపేస్తాడు. కానీ మీటర్ మాత్రం సప్ప పెరిగిపోతుంది. చాలా ఎక్కువ చార్జ్ చేసేస్తున్నాడు. అంటే మరి ఇంక తప్పదులే గ్రీన్‌లాండ్ మొత్తం చాలా కాస్ట్‌లీ. నెక్స్ట్ కాంగర్‌లూవాక్. కాంగర్‌లూవాక్‌లో కూడా మీరు దిగిన తర్వాత మీకు పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ బస్సు ఒక్కటే ఉంటది. ఎయిర్‌పోర్ట్ బయట ఒక చిన్న నోటీస్ బోర్డ్‌లో పెట్టాడు. ఆ నోటీస్ బోర్డ్‌లో టైమింగ్స్ ఉంటాయన్నమాట. బస్సు ఎన్ని గంటలకు వస్తది ఏంటని. ఆ టైమింగ్స్ చూసుకొని నెక్స్ట్ ఆ బస్సు ఎప్పుడొస్తదో ఎక్కేయడమే. లేదనుకుంటే మీకు ఆల్బట్రోస్ ఆర్టిక్ సర్కిల్ అని ఒక బస్సు ఉంటది. మనం కుదిరితే ఆ బస్సు ఎక్కేయచ్చు. మేము అలా ఎక్కేసాం. గ్రీన్‌లాండ్‌లో రోడ్స్ అనేవి ఉండవు. ఓన్లీ రోడ్స్ ఆ ఉన్న సిటీ వరకు, ఆ ఉన్న విలేజ్ వరకు మాత్రమే ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ కనెక్టెడ్ టు ఎనీ అదర్ సిటీ ఆర్ విలేజ్ అనమాట. అందుకు మీరు ఇక్కడ కార్ రెంట్‌ల గురించి ఏం ప్లాన్ చేసుకోవద్దు. జస్ట్ సింపుల్‌గా వచ్చేసిన తర్వాత చాలా చిన్న ఊర్లండి ఇవి. మీరు వాకింగ్ చేసుకుంటూ తిరగొచ్చు. మనం వచ్చింది ఎక్స్‌ప్లోర్ చేయడం కోసం కదా! సో, లోపల మీరు క్యాబ్‌ల కోసం ఆలోచించొద్దు. ఓన్లీ టు ఎయిర్‌పోర్ట్ అండ్ ఫ్రమ్ ఎయిర్‌పోర్ట్ కోసం చూసుకోండి అంతే క్యాబ్‌లు. మిగతా అంతా మంచిగా నడుచుకొని తిరగండి. కార్ రెంట్‌లు అయితే అవసరం లేదు. సిమ్ము. మీకు గ్రీన్‌లాండ్ కానీ సేమ్ ఫరో ఐలాండ్స్ కూడా ఇదే చెప్పాను. మీకు సిమ్ కార్డులు తీసుకుంటే మళ్ళీ తీసి ఫోన్‌లో పెట్టుకోవడం చాలా పెద్ద తలపోటు. అలాగే ఇక్కడ చాలా ఎక్స్‌పెన్సివ్. మనకి చిన్న చిన్న ప్రదేశాల్లో మళ్ళీ సిమ్ కార్డులు కూడా చాలా కష్టమైపోద్ది సెర్చ్ చేసుకోవడం. సో, మీకు ఈజీ పనేంటంటే నేను ఒక కింద మెన్షన్ చేస్తున్న స్క్రీన్ మీద ఎయిర్ ఏఎల్ఓ. ఇది ఒక సింగపూర్ కంపెనీ అనమాట. ఒక యాప్ ఇది. జస్ట్ ప్లే స్టోర్‌లో, యాప్ స్టోర్‌లో ఉంటది. ఇన్‌స్టాల్ చేసేసుకోండి. మీకు గ్రీన్‌లాండ్‌కి అయితే చాలా ఎక్స్‌పెన్సివ్ ఉంది. 7 డేస్‌కి 1 జీబీ వస్తుంది. బట్ నెట్వర్క్ అయితే బావుంది. మరీ రిమోట్ లొకేషన్‌లోకి వెళ్ళిపోతే నెట్వర్క్ రాదు. దానికి మనం ఏం చేయలేం. మనం ఇండియాలో కూడా అంతే కదా! ఎయిర్‌టెల్ తీసుకున్నా, జియో తీసుకున్నా ఏదో మారుమూల ప్రాంతానికి వెళ్ళిపోతే నెట్ రాదు. ఇది అంతే కొంచెం. కానీ మెయిన్ రీజియన్స్‌లో కవర్ అవుతుంది. వెరీ గుడ్. నాకైతే నచ్చింది. ఎక్కడ ఇబ్బంది పడలేదు దీంతో. సో, ఈ ఎయిర్ ఏఎల్ఓలో మీకు ఈసిమ్ వస్తది. ఈ సిమ్ ఇన్‌స్టాల్ చేసుకోవడం చాలా ఈజీ. సింపుల్‌గా మీకు ఒకవేళ ఆల్రెడీ ఫోన్‌లో 2 సిమ్స్ ఉంటే ఏదో ఒక సిమ్‌ని ఆఫ్ చేసేసుకోండి డైరెక్ట్‌గా. ఎందుకంటే ఒక ఫోన్‌లో ఒకసారికి 2 సిమ్‌లే యాక్టివేట్ చేసుకోవచ్చు. సో, ఏదో ఒకటి ఆఫ్ చేసేసుకొని మీకు ఇంపార్టెంట్ కాదనుకున్నది ఆఫ్ చేసుకున్న సిమ్ స్పాట్‌లో ఈ కొత్త సిమ్ ఈ సిమ్ అనమాట. సింపుల్‌గా మీరు ఇన్‌స్టాల్ అని నొక్కితే ఈ యాప్‌లోని ఇన్‌స్టాల్ అయిపోద్ది. దాన్ని ఆన్ చేసుకుంటే మీరు పేరు పెట్టుకోండి. ఎందుకంటే మీరు మల్టిపుల్ కంట్రీస్‌కెళ్తున్నప్పుడు మల్టిపుల్ ఈ సిమ్స్ ఆన్‌లైన్‌లో కొనుక్కుంటే కన్‌ఫ్యూజ్ అవుతారు. సో, ప్రతి సిమ్ మీరు కొనుక్కున్న వెంటనే గ్రీన్‌లాండ్ అని, ఫరో ఐలాండ్స్ అని, అలాగే డెన్మార్క్ అని పేరు మార్చుకోండి. దేనికి సంబంధించిన సిమ్ అయితే దానికి. ఈజీ అనమాట టు ఐడెంటిఫై. ఇక్కడ మీకు నేను ముందు వీడియోస్‌లో చెప్పినట్టుగా డెన్మార్క్‌కి టెరిటరీ అనమాట గ్రీన్‌లాండ్ అనేది. సో, ఇక్కడ వాడే కరెన్సీ కూడా డానిష్ క్రోనా. డెన్మార్క్ కరెన్సీయే యూజ్ చేస్తున్నారు. కానీ ప్రతి చోట కార్డ్ యాక్సెప్టెడ్. నేను గ్రీన్‌లాండ్‌లో తిరిగిన 10 డేస్‌లో ఒకే ఒక్క ప్లేస్‌లో తప్ప మిగతా అన్ని చోట్ల కార్డ్ యాక్సెప్ట్ చేశారు. సో, అందుకే మీరొచ్చినప్పుడు మరీ ఎక్కువ కరెన్సీ చేంజ్ చేసుకోక్కర్లేదు. మినిమమ్ ఒక 500 నుంచి 1000 డానిష్ క్రోనా చేంజ్ చేసుకోండి పర్ పర్సన్‌కి సరిపోద్ది. సో, నెక్స్ట్ అకామిడేషన్. గ్రీన్‌లాండ్‌లో మనకి మెయిన్‌గా హాస్టల్స్ ఏం లేవు ఇక్కడ. సో, మీరు ఉండాలనుకుంటే ఎయిదర్ ఎయిర్‌బిఎన్‌బిలో కానీ, బుకింగ్.కామ్‌లో కానీ చూసి బుక్ చేసుకోండి. నాకు ఈ క్యాపిటల్ సిటీ నుక్ అండ్ అలాగే ఇల్లులిసాట్లో కూడా ఎయిర్‌బిఎన్‌బిస్ దొరికినాయి. కానీ కాంగర్‌లూవాక్‌లో దొరకలేదు. కాంగర్‌లూవాక్‌లో మేబీ ఉండుండొచ్చు. బట్ నేను బుక్ చేసినప్పుడైతే నాకు కనిపించలేదు. సో, నేను స్పెషల్‌గా వేరే వెబ్‌సైట్ ఉపయోగించి కాంగర్‌లూవాక్‌లో ఈ హోటల్ అయితే బుక్ చేసుకున్నాను రూము. మీకు ఆ లింక్ డిస్క్రిప్షన్‌లో పెడతాను. మీరు ఒకవేళ కాంగర్‌లూవాక్‌లో చూద్దాం అనుకుంటే గనక ఆ డిస్క్రిప్షన్ యూజ్ చేసి మీరు ట్రై చేయొచ్చు. కానీ వెరీ వెరీ ఎక్స్‌పెన్సివ్. మినిమమ్ 15,000 అండి ఒక్క రోజుకి రూము. ఇద్దరికే 15,000 పడుతుంది మినిమమ్. ఫుడ్ విషయానికొస్తే ఒక్క పూట మినిమమ్ 3,000-4,000 అయిపోతుంది ఫుడ్ తినడానికి. మీకు రెస్టారెంట్‌లయితే దొరుకుతాయి మీరున్న ప్రతి ఫర్ ఎగ్జాంపుల్ కాంగర్‌లూవాక్‌లో ఉన్నా, లేదంటే నుక్‌లో ఉన్నా, ఇల్లులిసాట్లో ఉన్నా మీకు రెస్టారెంట్‌లయితే దొరుకుతాయి. కానీ లిమిటెడ్ ఆప్షన్స్ ఉన్నాయి. పోర్క్, బీఫ్ తినకపోయినా మనోళ్ళు ఫిష్ తింటారు కదా! ఫిష్‌లో చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఫిష్ గానీ, ప్రాన్స్ గానీ అలాగా అవి ట్రై చేయొచ్చు. చికెన్ కూడా బానే ఉంది. ఫుడ్ దొరుకుతుంది. బట్ వెరీ కాస్ట్‌లీ అనమాట. మీరు ఎక్కడ ఎయిర్‌బిఎన్‌బి, బుకింగ్.కామ్‌లో ఎక్కడ బుక్ చేసుకొని ఉన్నా కూడా మీరు కిచెన్ ఉన్నది మాత్రమే తీసుకోండి. ఇఫ్ పాసిబుల్ ట్రై టు కుక్ సమ్ టైమ్స్. అంటే సమ్ డేస్ అట్‌లీస్ట్. లేదంటే సమ్ మీల్స్. రోజు బయట తింటే చాలా కాస్ట్ అయిపోద్ది. సో, ఇట్స్ అప్ టు యూ. ఖచ్చితంగా కుక్ చేసుకోవాలని కాదు. ఫుడ్ అయితే దొరుకుద్ది. బట్ చాలా కాస్ట్‌లీ. తగ్గించుకోవాలనుకుంటే మాత్రం కుక్ చేసుకుంటే నైస్ అనమాట. సో, ఇప్పుడు అసలైన పార్ట్ విల్ టాక్ అబౌట్ ఐటినరీ.
అట్లా మీరు గ్రీన్లాండ్కి వద్దాం అనుకున్నప్పుడు ఎలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది, ఏమేమి ప్లేస్లు కవర్ చేయాలి, ఏమేమి ఊర్లకి వెళ్ళాలి. సో గ్రీన్లాండ్ అనేది చాలా పెద్దది, వరల్డ్స్ లార్జెస్ట్ ఐలాండ్. మనం గ్రీన్లాండ్ లాంటి ప్రదేశాలకి మళ్ళీ మళ్ళీ రాము. సో నా ఒపీనియన్ ప్రకారం నేను చాలా ఆలోచించి ఈ బుక్ చేసుకున్నాను. మిగతా ప్లేసెస్ బాగున్నాయి, కానీ అవి మీరు ఒకవేళ కావాలనుకుంటే సెకండ్ టైం వచ్చినప్పుడు ట్రై చేయండి. బట్ నా సిన్సియర్ సజెషన్ ఏంటంటే, మీరు కుదిరితే నేను చెప్పిన 3 ప్లేస్లు కవర్ చేయండి, లేదంటే ఒక 2 కవర్ చేసుకున్నా పర్లేదు. ఎందుకంటే అందరికీ 10 days టైం దొరకదు నాకు దొరికినట్టు. సో మెయిన్ ఒకవేళ 2 కవర్ చేద్దాం అనుకుంటే నుక్ అండ్ ఇల్లుసాట్ అంతే ఎనఫ్. మీకు టైం ఉందనుకుంటే మూడోది క్యాంగర్లూస్వాక్. ఈ 3 కవర్ చేయండి. 3 వెస్టర్న్ సైడ్ ఆఫ్ గ్రీన్లాండ్లోనే ఉంటాయి. వెస్ట్ నుంచి ఈస్ట్కి ఫ్లైట్లు కూడా చూశాను నేను, చాలా చాలా కాస్ట్లీ ఉన్నాయి ఫ్లైట్ డిఫరెన్సెస్. సో అందుకే నేను ఇంక ఈస్ట్ వదిలేశాను ప్రస్తుతానికి. అండ్ ఈస్ట్ అంత వెల్ డెవలప్డ్ కూడా కాదని విన్నాను నేను. సో ఓకే, లెట్స్ ఫోకస్ ఆన్ వెస్ట్ అని చెప్పేసి వెస్ట్ సైడ్లో మాత్రమే ఉన్నాను ప్రస్తుతానికైతే. ఈ మధ్యన యూఎస్ వాళ్ళకి డైరెక్ట్గా నుక్ అంటే క్యాపిటల్ సిటీ ఆఫ్ గ్రీన్లాండ్కి ఫ్లైట్స్ స్టార్ట్ చేశాడని విన్నాను. మీరు ఒకవేళ యూఎస్లో ఉండుంటే కనుక మేబీ యువర్ లక్కీ అని చెప్పొచ్చు. ఎందుకంటే మిగతా వాళ్ళు ఎవరికైనా సరే, ఆఖరికి యూరోప్లో ఉంటున్న వాళ్ళకి కూడా డైరెక్ట్ ఫ్లైట్స్ ఉండవు. కోపెన్హాగన్ వచ్చి, అంటే డెన్మార్క్ క్యాపిటల్ సిటీ అయిన కోపెన్హాగన్కి వచ్చి అక్కడ నుంచి బయలుదేరాలి ఫ్లైట్స్. అన్నిటికంటే ఇంపార్టెంట్ పాయింట్ చెప్పడం మర్చిపోయాను, మీరు ఫ్లైట్స్ బుక్ చేసుకునేటప్పుడు చాలా పెర్మిటేషన్స్ కాంబినేషన్స్ పెట్టాలండి. ఎందుకంటే నేను బుక్ చేసుకున్నప్పుడు జస్ట్ నుక్కు ఇల్లుసాట్కి అప్ అండ్ డౌన్ నాకు 1400 euros, అంటే ఇంచుమించు 1,40,000 చూపించింది అప్ అండ్ డౌన్. చాలా పెర్మిటేషన్స్ కాంబినేషన్స్ ఈ రోజు ఆ రోజు ఎక్కడికి అక్కడికి అన్నీ మార్చిన తర్వాత చూస్తే 80,000 అయిపోయింది. కానీ ఇంకో సీటు కూడా యాడ్ అయింది, 3 ఫ్లైట్లు. సో చూసారా, అంటే మనం ఇంకా కొంచెం బాగా ఎఫర్ట్ పెట్టాలి ఆ పెర్మిటేషన్స్ కాంబినేషన్స్ మీద. మీకు డైరెక్ట్గా ఫస్ట్లోనే చీప్గా దొరికేస్తే మీరు లక్కీ అని చెప్పాలి. సో మీకు ఫ్లైట్స్ బట్టి మీరు సిటీస్ ప్లాన్ చేసుకోండి. నా సజెషన్ ఏంటంటే, గ్రీన్లాండ్ గురించి మీకు ఎలాంటి ఐడియా ఉండదు కదా, సో ఫస్ట్ నుక్కి రండి. నుక్లో ఒక 2 days ఉండండి, మినిమం 2 days ఎనఫ్. ఎందుకంటే గ్రీన్లాండ్లో ఇంత డెవలప్డ్గా ఉంటుందని నేను అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నుక్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. సిటీ పర్స్పెక్టివ్లో చూసుకుంటే చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్, చాలా డిఫరెంట్గా మంచి వైబ్రెంట్గా కలర్ఫుల్గా ఉన్నాయి. బాగుంది, నాకు నచ్చింది, చాలా అడ్వాన్స్డ్గా ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అలా ఉంటుందని. అండ్ ఈ నుక్కు మొత్తం తిరగడానికి మీకు 1 day ఎనఫ్. మళ్ళీ నుక్లో గ్రీన్లాండ్ మ్యూజియం కూడా ఉంటుంది, నేషనల్ మ్యూజియం. అది కూడా ఒకసారి మీరు కుదిరితే ట్రై చేయండి. ఎంట్రీ ఫీజ్ వచ్చేసి 100 Danish krona ఉంటుంది. సో లోపల గ్రీన్లాండ్ వాళ్ళు అసలు ఒకప్పుడు ఎలా బతికేవారు, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఇక్కడ పరిగి జంతువుల నుంచి వాళ్ళు ఎలా బట్టలన్నీ తయారు చేసుకునేవారు, అదంతా మ్యూజియంలో ఉంటుంది. సో ఇంకొకటి ఏం చేస్తారంటే, నేను చెప్పి అన్నీ మీరు 3-4 months అడ్వాన్స్గా బుక్ చేసుకోవాలి. ఎందుకంటే నేను బుక్ చేసుకుందాం అనుకున్న టైంకి మెయిన్ పాపులర్ వెబ్సైట్స్ అయితే అయిపోయినాయి, ఖాళీ లేవు. సో ఇంకా సెకండరీ వెబ్సైట్స్ ఇంకా చాలా ఉంటాయి కదా, అందులో బుక్ చేసుకున్నాను. తీరా లాస్ట్కి వచ్చాక యాక్టివిటీస్ అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి. సో చాలా ఫీల్ అయ్యాను నుక్లో యాక్టివిటీస్ చేయలేదని. మీరు ముందు వీడియో చూసుకుంటే మీకు తెలుస్తుంది. సో నుక్లో చుట్టుపక్కల చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. నా సజెషన్ ఏంటంటే, మీరు ఇక్కడ ఒక అబాండెంట్ విలేజ్ అని ఉంటుంది, కూర్నుక్ అని. అది ఇక్కడ నుంచి ఒక 2 hours ఎంతో బోట్ మీద తీసుకొస్తారు మనల్ని విలేజ్ చూడడానికి. అది బుక్ చేసుకోండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇక్కడ నుక్ నుంచి. సో ఇది 1 day. ఇది కాకుండా మీరు వేల్ వాచింగ్ కానీ, లేదనుకుంటే బయట అదే నుక్ చుట్టూ బోట్ టూర్లు కానీ చేయొద్దు. నుక్లో 1.5 day 2 days స్పెండ్ చేయండి అంతే. ఈ కూర్నుక్ ఒకటి బుక్ చేసుకోండి, మిగతా నన్ను అడిగితే ఏది బుక్ చేయొద్దు ఇక్కడ. ఎందుకంటే మీరు అన్నిటికంటే ఎంజాయ్ చేసేది ఇల్లులిసాట్. అమ్మ బాబోయ్, మామూలుగా లేదు. ఇల్లులిసాట్లో మీరు మినిమం 5-6 days ప్లాన్ చేసుకోండి. ఇల్లులిసాట్లో మీరు చూడాలనుకున్న ప్లేసెస్ అంటే సిటీ మొత్తం, ఇంకా ఒకసారి నుక్కు చూసారంటే ఇంక ఇల్లులిసాట్ మొత్తం చూడాలని అనిపించదు. ఎందుకంటే ఆల్మోస్ట్ సేమ్ కైండ్ ఆఫ్ బిల్డింగ్ స్ట్రక్చర్స్ అంతా సేమ్ ఉంటుంది. ఎలాగో యాక్టివిటీస్ కోసం మీరు ఆ ఊరంతా తిరుగుతారు ఆ ప్లేస్కి వెళ్ళడానికి, స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళడానికి. సో ఇంకా సిటీ టూర్ ఏం ప్లాన్ చేసుకోవద్దు. బట్ ఇల్లులిసాట్లో ఏం చేస్తారంటే, నుక్కు నుంచి ఇల్లులిసాట్కి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉంటాయి. సో ఎయిర్ గ్రీన్లాండ్ వెబ్సైట్లో చూడండి, లేదనుకుంటే మీరు స్కై స్కానర్లో చూసినా పర్లేదు. సమ్మర్లో రండి మీరు వచ్చినప్పుడు. సమ్మర్ అంటే June, July, August టైంలో రండి. సో నైట్ 11 దాకా సన్సెట్ అవ్వదు. సో మీరు ఏం చేస్తారంటే, మిడ్-నైట్ డిస్కో బే అని ఉంటుంది, ఆ డిస్కో బే బోట్ టూర్ చేయాలి. అక్కడే కయాకింగ్ చేయండి నెక్స్ట్ రోజు ఎప్పుడైనా కయాకింగ్. నెక్స్ట్ వేల్ వాచింగ్. అమ్మ బాబోయ్, వేల్ వాచింగ్ 8 whales కనిపించినాయండి. అసలు గ్రీన్లాండ్లో ఎంత బెస్ట్ సైటింగ్, ఎంత బెస్ట్ స్పాటింగ్ అవుతుంది అసలు ఎక్స్పెక్టే చేయలేదు. అమేజింగ్ అనమాట, చాలా బాగా అనిపించింది. ఒళ్ళంతా గూస్ బంప్స్, అసలు కొల్లం నీళ్ళు తిరిగిపోయి అన్ని వేల్స్ మన పక్కన వచ్చి మన ముందు డ్యాన్స్ చేసింది. అమేజింగ్. వీడియో ఎవరైనా మిస్ అయితే చూడండి ఖచ్చితంగా మన ఛానల్లోకి వెళ్ళి. సో వేల్ వాచింగ్ మిస్ అవ్వద్దు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఈక్వి గ్లేషియర్ అంటే మీరు అనుకోవచ్చు ఇట్స్ సిమిలర్ టు అదర్ గ్లేషియర్స్ కదా, డిఫరెన్స్ ఏముందని. కానీ ఈక్వి గ్లేషియర్ దగ్గర ఐస్ కాల్వింగ్ జరుగుద్ది. కాల్వింగ్ అంటే మీకు తెలియకపోతే,
ఐస్‌బర్గ్స్ రాలిపోయి పడిపోతూ ఉంటాయి. అంటే ఐస్ ముక్కలు, పెద్ద పెద్ద ఐస్ ముక్కలు. దాని దగ్గర నుంచి వచ్చే సౌండ్ కానీ, ఐస్‌బర్గ్స్ కింద పడినప్పుడు వచ్చే వేవ్స్ కానీ అమేజింగ్ టు ఎక్స్‌పీరియన్స్ అనమాట. ఈక్వి గ్లేషియర్ మీరు అసలు మిస్ అవ్వద్దు. 1 ఫుల్ డే అయిపోద్ది. ఈక్వి గ్లేషియర్‌కి మీరు పొద్దున్న 9కి బయలుదేరితే సాయంత్రం 6 దాకా కూడా రాలేరు. సో, ఒక ఫుల్ డే ఈక్వి గ్లేషియర్ పెట్టుకోండి. వేల్ వాచింగ్, నెక్స్ట్ ఈ మిడ్‌నైట్ డిస్కో బే టూరు, లేదంటే కయాకింగ్ ఈ 3 ఒక రోజు పెట్టుకోవచ్చు. మీరు నెక్స్ట్ చూడాల్సింది ఐస్ ఫ్యోర్డ్ మీద హెలికాప్టర్ టూర్. ఎందుకంటే మీరు చూసే ఐస్‌బర్గ్స్ అన్నీ చాలా పెద్దగా కనపడతాయి. కానీ ఇట్ ఈస్ నథింగ్. మనం ఎప్పుడు ఆ హెలికాప్టర్ కానీ, గ్లైడర్ మీద ఎళ్లి రియల్‌గా ఆ యాక్చువల్ ఐస్ షీట్ అంటారు దాన్ని. కంటిన్యూయస్‌గా 3000 కిలోమీటర్లు ఉన్న ఐస్ షీట్‌ని మీరు పైనుంచి చూస్తే ఆ ఫార్మేషన్స్ చూసినప్పుడు నాకు కొత్త పర్స్పెక్టివ్ ఓపెన్ అయింది. కొత్తగా అనిపించింది. ఓహో! ఇలా కూడా ఉంటదా? మనం ఇంత ఐస్ ఉంటదా? అందుకేనా ఇంత ఐస్ కరిగిపోతే ప్రపంచం అంతా మునిగిపోద్ది. 7 మీటర్స్ ఎత్తు వచ్చేస్తది ఓషన్ అంటారు అని కొత్త పర్స్పెక్టివ్, కొత్త డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అనేది క్రియేట్ అయింది. అప్పటిదాకా నేను ఏముందిలే కరిగిపోతే మునిగిపోద్ది అంటారు ఏముంటది బొక్క అనుకునేవాడిని. కానీ కంప్లీట్ డిఫరెంట్ పర్స్పెక్టివ్ క్రియేట్ అయింది నాకు. సో, డెఫినిట్‌గా హెలికాప్టర్ టూర్ మాత్రం మిస్ అవ్వద్దు. బట్ ప్రతి టూరు చాలా కాస్ట్‌లీ ఉంటది. మీకు ఆ వెబ్‌సైట్‌లు నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఆహ్, ఇవన్నీ కూడా మీరు గైడ్ టు గ్రీన్‌లాండ్ అనే వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చు. ఇల్లులిసాట్ అయితే ఇల్లులిసాట్ అడ్వెంచర్ అని ఒక వెబ్‌సైట్ ఉంది. అది కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి అందులోకెళ్ళి. మీరు 3, 4 మంత్స్ నుంచి ప్లాన్ చేయకపోతే మీకు తెలీదు ఎప్పుడు ఏది అవైలబుల్‌గా ఉంటదో, ఎప్పుడు ఏది ఉండదని. సో, ఇల్లులిసాట్‌లో ఖచ్చితంగా 4, 5 డేస్ మినిమమ్ పెట్టుకోండి. లేదనుకుంటే మీరు చాలా మిస్ అవుతారు. ఎందుకంటే రెస్ట్ ఆఫ్ ది ప్లేసెస్‌లో చూడొచ్చు కానీ ఇల్లులిసాట్ చూసిన తర్వాత మిగతాయన్నీ అంత మీకు నచ్చవు. ఇల్లులిసాట్‌లో ల్యాండింగ్ అవుతున్నప్పుడే అసలు ఎంత ఐస్‌బర్గ్స్ కనపడతాయి అనుకుంటున్నారో అమేజింగ్! అమేజింగ్! నేనున్న ఎయిర్‌బిఎన్‌బి అయితే ఇది ఎయిర్‌బిఎన్‌బి అయితే ఇక్కడ మీకు వెనకాల సముద్రం కనపడుతుందా? ఆ సముద్రంలో పెద్ద పెద్ద ఐస్‌బర్గ్‌లు ఇల్లులిసాట్‌లో. అమేజింగ్ అనమాట. సో, అది కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను ఎయిర్‌బిఎన్‌బి లింకు. సో, డెఫినెట్‌లీ డోంట్ మిస్ దట్. ఇల్లులిసాట్‌లో ఇంకా చాలా ఉంటాయి. బ్లూ ట్రైలు, యెల్లో ట్రైల్, రెడ్ ట్రైల్ అని ఉంటాయి. సో, మీరు ట్రెక్కింగ్ చాలా ఇంట్రెస్ట్ ఉంటే బ్లూ ట్రైల్ చేయండి. బ్లూ ట్రైల్ ఆల్మోస్ట్ ఒక 6 అవర్స్ పడతది అనుకుంటాను ట్రెక్కింగ్. నేను చేసిన బ్లూ ట్రైల్. యెల్లో ట్రైల్ మీకు యెల్లో ట్రైల్ నన్ను అడిగితే మీరు రెండిట్లో ఒకటే చూస్ చేసుకోవాలంటే యెల్లో ట్రైల్ స్కిప్ చేసేయండి. ఎందుకంటే మీరు యెల్లో ట్రైల్‌లో చూసి ఐస్‌బర్గ్స్‌నే ఈ బోటింగ్ చేసినప్పుడు, కయాకింగ్ చేసినప్పుడు చూస్తారు. సో, మీరు ఐస్ షీట్ మొత్తం కంబైన్డ్‌గా చూడాలనుకుంటే బ్లూ ట్రైల్ చేయండి. బట్ ఇట్ టేక్స్ టైమ్ అండ్ కొంచెం ట్రెక్కింగ్ కూడా ఎక్కువ సేపు ఉంటది. అంటే ఎక్కువ కొంచెం కష్టం యెల్లో ట్రైల్‌తో పోల్చుకుంటే. బట్ రియల్లీ వర్త్ ఇట్ అని చెప్పొచ్చు. రెడ్ ట్రైల్ మాత్రం మీరు అసలు ఎళ్ళొద్దు. స్కిప్ చేసేయండి. రెడ్ ట్రైల్ చాలా చిన్నది. అది అంత వర్త్ కూడా కాదు. మీరు తక్కువ ట్రెక్కింగ్ అయితే మాత్రం యెల్లో ట్రైల్. బట్ ఇఫ్ యూ వాంట్ టు సీ అమేజింగ్ వ్యూస్ దెన్ గో ఫర్ బ్లూ ట్రైల్. నెక్స్ట్ సిటీ కాంగర్లూస్వాక్. మనకి గ్రీన్‌లాండ్‌లో ఉన్న ఎయిర్‌పోర్ట్స్‌లో కాంగర్లూస్వాక్ ఎయిర్‌పోర్ట్ రన్‌వే అనేది చాలా పెద్దది. అదొకటే ఉందక్కడ. మిగతా అంతా అలా ఆ ఊర్లో ఏమీ లేదసల. ఎంతో నిర్మానుష్యంగా ఖాళీగా ఉంది. ఒక 10 బిల్డింగ్‌లు ఉంటాయేమో తిప్పికొడితేనే. కానీ మీరు చేయాలనుకుంటే 0.660 టూర్ ఉంది. 0.660 అంటే ఈ ఐస్ షీట్ స్టార్టింగ్ పాయింట్. మీరు ఇల్లులిసాట్‌లో ఈక్వి గ్లేషియర్ చూడమని చెప్పాను కదా! ఈక్వి గ్లేషియర్ ఏంటి? వాటర్‌కి సముద్రానికి ఆనుకొని ఉంటది. కానీ ఇక్కడ ఈ కాంగర్లూస్వాక్‌లో ఉన్న గ్లేషియర్స్ అన్నీ నేలకు ఆనుకొని ఉంటాయి. టు ఎర్త్ అనమాట. అది చాలా 2 డిఫరెంట్ ల్యాండ్‌స్కేప్స్, డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ మీకు నచ్చుద్ది. సో, 0.660 అనేది ఐస్ షీట్ స్టార్టింగ్ పాయింట్. సో, మీరు ఐస్ షీట్ మీద హైక్ కూడా చేయొచ్చు. చాలా బావుంటది. సో, 0.660 కానీ 8 అవర్ టూర్ బుక్ చేసుకోండి. 5 అవర్ టూర్ అయితే అలా ఏదో ఐస్ షీట్ మీదకెళ్ళామా, వచ్చేసామా అన్నట్టు ఉంటది. అంతేగాని మీరు ఎక్కువ చిల్ అవ్వలేరు, ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ చేయలేరు. సో, 8 అవర్స్ టూర్ బుక్ చేసుకోండి. మీకు లోపల దాకా తీసుకెళ్తాడు. అది 1 డే ఫుల్‌గా పడతది. నెక్స్ట్ రష్యల్ గ్లేషియర్, రైన్‌డీర్ గ్లేషియర్ 2 పక్కపక్కనే ఉంటాయి. కానీ రైన్‌డీర్ గ్లేషియర్‌కి సెపరేట్ టూరే లేదు. రష్యల్ గ్లేషియర్ ఉంది. రష్యల్ గ్లేషియర్ ఎలా అంటే 'గేమ్ ఆఫ్ థ్రోన్స్‌లో' వాల్ ఉంటది కదా! ఆ వాల్ చూసిన ఫీలింగ్ వస్తది. దగ్గర దాకా ఎళ్తారు. ఎంత పొడుగు 40 మీటర్లు ఎత్తున్న ఐస్‌బర్గ్ అంటే ఐస్ గ్లేషియర్ కనపడుద్దనమాట. మనం ఎంత చిన్నోళ్ళు నేచర్ ముందని తెలుసుకోవడానికి ఒక పెద్ద నిదర్శనం అని చెప్పొచ్చు. సో, అమేజింగ్ ఉంటది. బట్ ఇది ఒక హాఫ్ డే టూర్ అనమాట. బట్ మీరు అలాగే ముందుగా చెప్పినట్టుగా స్లాట్స్ చూసుకోవాలి. స్లాట్స్ చూసుకొని బుక్ చేసుకోండి. ఈ 2 కాకుండా మస్కాక్స్. కాంగర్లూస్వాక్‌లో మస్కాక్స్ అనే యానిమల్స్ చాలా ఫేమస్. ఆ మస్కాక్స్‌ని కొంచెం క్లోజ్‌గా చూడాలనుకుంటే తుంద్రా వైల్డ్ లైఫ్ సఫారీ అని ఇంకో యాక్టివిటీ ఉంటది. నేను వెళ్ళినప్పుడైతే నాకేం కనపడలేదు. చాలా దూరంగా ఉన్నాయి. ఇది నేను రికమెండ్ చేయను. బట్ స్టిల్ ఇఫ్ యూ హావ్ టైమ్ అండ్ మేబీ డిపెండ్స్ ఆన్ లక్. మేబీ నా లక్ బాలేదు. మీకు లక్ బాగుండి మీకు దగ్గరికి రావచ్చేమో. ఎందుకంటే మనకి రైన్‌డీర్స్ చాలా దగ్గర కనిపించినాయి. సో, ఏమో చెప్పలేం. సో, అది మీకు టైం ఉందంటే ఇది కూడా యాడ్ చేసుకోండి మీ టూర్‌లో. ఈ టూర్ ఒక 2 అవర్స్ ఉంటది. నెక్స్ట్ మీరు ఫుల్‌గా ఇంటూ ట్రెక్కింగ్ మీకు చాలా టైం ఉందనుకుంటే ఆర్కిటిక్ సర్కిల్ ట్రైల్.
అని ఒక ట్రెక్కింగ్ ఉంది. ఇంచుమించు మీరు ఒక 5 days అంతా పడుతుంది అనుకుంటాను. నేను ఇది వెళ్ళలేదు. మీరు అది చేసి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మీరు చెక్ చేయండి మళ్ళీని. సో ఈ ఆర్క్టిక్ సర్కిల్ ట్రైల్ 4-5 days ఉంటుందన్నమాట. సో కాంగరూస్ వాక్ చుట్టూ అలా మనం తిరుగుతూ ఉండొచ్చు. సో ఇట్స్ ఆల్సో నైస్ ఎక్స్పీరియన్స్. అంతే, కాంగరూస్ వాక్లో పెద్దగా చేయడానికి ఏం లేదు. ఒకసారి అలా సిటీ అంతా రౌండ్ వేసాను, ఎనఫ్ అనిపించింది. కానీ కాంగరూస్ వాక్ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేసేయచ్చు. సో నథింగ్ సో స్పెషల్. ఎందుకంటే నేలకు ఆనుకుని ఉన్న గ్లేషియర్ మీరు ఐస్లాండ్లో కూడా చూస్తారు. ఐస్లాండ్లో ఉన్న వాట్నాయోకుల్ గ్లేషియర్ అని ఉంటుంది, అది కూడా నేలకు ఆనుకునే ఉంటుంది. సో అక్కడ చూసారంటే అక్కడ స్కిప్ చేసేయచ్చు, అట్లీస్ట్ కొంచెం డబ్బులు తగ్గించుకుందాం అనుకుంటే. బట్ ఇల్లులిసాట్లో మాత్రం ట్రై టు స్పెండ్ మోర్ నెంబర్ ఆఫ్ డేస్. మీరు ఒకవేళ 7 daysకి వస్తే 5 days ఇల్లులిసాట్, 2 days నుక్, 10 daysకి వస్తే ఈ మిగిలిన ఒక 2 days అలా కాంగరూస్ వాక్లో కేటాయించుకోండి. సో ఈ 3 cities చూసేస్తే మీకు 90% ఆఫ్ గ్రీన్లాండ్ అంటే మెయిన్ స్పాట్స్ అన్నీ కవర్ అయిపోయినట్టే. లేదు నేను ఇంకా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నానంటే సిసిమియోట్ అని ఉంటుంది. సిసిమియోట్ అనేది కూడా మీకు ఒక మంచి సిటీ, అక్కడ కూడా వెళ్ళొచ్చు. మీకు ఇంకా నేను ఏమన్నా ఉంటే మీకు స్క్రీన్ మీద ఇస్తాను, ఆ సిటీస్ కూడా కవర్ చేయండి. బట్ 10 days వరకు నేను చెప్పిన 3 cities ఎనఫ్ అనమాట. చాలా 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 తక్కువ టూరిస్టులు అండి గ్రీన్లాండ్ మొత్తానికి. అసలు ఎవరు వస్తారంటే ప్లేస్కి చాలా తక్కువ మంది, మంచి స్పాట్స్. బట్ మనం తప్ప ఇంకా మ్యాక్సిమం ఒక 3-4 people ఉంటారేమో. నేను వెళ్ళిన అన్ని ట్రిప్స్లోని ఒక్క ట్రిప్లో కొంచెం ఎక్కువ మంది ఉన్నారు అంతే. రెస్ట్ ఆల్మోస్ట్ ఎంటీ అనమాట. సో నెక్స్ట్ బడ్జెట్. సో టోటల్గా గ్రీన్లాండ్లో 10 days అండ్ నేను ఫరో ఐలాండ్స్లో 7 days స్పెండ్ చేశాను. మొత్తం నా 17 days ట్రిప్. ఈ 17 daysకి నా బడ్జెట్ ఎంత అయిందంటే ఆల్మోస్ట్ 6,000 to 7,000 euros మధ్యలో అయింది. 6,700 euros, 6,600 euros అలా అయింది. సో చాలా ఎక్స్పెన్సివ్ ట్రిప్ ఇది. సో అది కొంచెం దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేయండి. కానీ డెఫినెట్లీ వర్త్ ఇట్. ఇలాంటి ప్లేసులకి చూసే అవకాశం ఖచ్చితంగా లైఫ్లో అందరికీ దొరకదు. మీకు దొరికితే మాత్రం ఖచ్చితంగా వదులుకోకండి. అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ అంటే నాకు చెప్పాలనిపించింది ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, చాలామంది నేను మా ఫ్రెండ్స్ని గ్రీన్లాండ్కి రమ్మని ప్లాన్ చేసినప్పుడు కూడా ఐస్లాండ్కి వెళ్ళాం కదా సేమ్ ఉంటుంది గ్రీన్లాండ్, నేను మళ్ళీ చూడాలనుకుంటలేదు అన్నారు. కానీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నట్టుగా చెప్తున్నాను. నేను గ్రీన్లాండ్ చూశాను, ఫరో ఐలాండ్స్ చూశాను, ఐస్లాండ్ చూశాను. మొత్తం ఆల్మోస్ట్ నార్త్ ప్లేసెస్లో మొత్తం మెయిన్ అన్ని కవర్ చేశాను. సో ఫరో ఐలాండ్స్ కొంచెం ఐస్లాండ్తో ఉంటుంది, కానీ ఈస్ట్ ఐస్లాండ్ మీరు ఎక్కువ కవర్ చేసేదంతా వెస్ట్ ఐస్లాండ్తో పొంతన ఉండదు, పోలిక ఉండదు ఫరో ఐలాండ్స్కి. బట్ ఈస్ట్ ఐస్లాండ్లో ఉన్న కొన్ని ల్యాండ్స్కేప్స్ సిమిలర్గా ఉంటాయి ఫరో ఐలాండ్స్కి. సో ఫరో ఐలాండ్స్ మీరు సిమిలర్గా ఉంటుందంటే అగ్రీ, కానీ గ్రీన్లాండ్ కంప్లీట్ డిఫరెంట్. మీకు కంప్లీట్గా కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది గ్రీన్లాండ్కి వస్తే మాత్రం. నాట్ ఎట్ ఆల్ సిమిలర్ టు ఐస్లాండ్, గుర్తుపెట్టుకోండి ఇది. అండ్ నేను తెలుసుకున్న మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఫ్లైట్స్ అనేవి మనం అనుకున్న టైంకి మనం బుక్ చేసుకున్నదే వెళ్ళాలని లేదు. చాలా ఫ్లైట్స్ చాలాసార్లు క్యాన్సిల్ అయిపోయినాయి. అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. చాలామంది అంటే నాకు క్యాన్సిల్ అవ్వలేదు, మేము అదృష్టం బాగుంది. బట్ నాతో పాటు నేను అక్కడ ఆ ఊర్లో తిరుగుతున్నప్పుడు కలిసిన పీపుల్ చెప్పిన పాయింట్స్లో వాళ్ళ ఫ్లైట్లు 1-2 times క్యాన్సిల్ అయిపోవడం వల్ల వాళ్ళు అక్కడే స్టక్ అయిపోవాల్సి వచ్చింది. సో ఎందుకంటే ఫాగీ వెదర్ ఉంటుంది, కొన్నిసార్లు ఎక్కువ విండ్ ఉండడం వల్ల సో అలా క్యాన్సిల్ అయిపోతున్నాయి అంట. సో ఇట్ డిపెండ్స్ ఆన్ లక్. సో దానికి కూడా మీరు ముందుగానే ప్రిపేర్డ్గా ఉండాలి. అది నేను అనుకోవడం, మీకు అన్ని పాయింట్స్ క్లియర్గా కవర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కమెంట్లో చెప్పండి. ఐ విల్ డెఫినెట్లీ రిప్లై అండ్ ఐ విల్ డెఫినెట్లీ ట్రై టు హెల్ప్. థ్యాంక్ యూ. సో ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ మీకు చేయడానికి ప్రయత్నిస్తానని ఆశిస్తున్నాను. సో ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ టేక్ కేర్. గుడ్ బై.